కథాస్రవంతి. పూలింగ్ కథ రచన శ్రీ బొడ్డ కూర్మారావు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ బొడ్డ కూర్మారావు 1959వ సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లా భిన్నాళ మదనాపురం గ్రామంలో జన్మించారు. వీరు ఐటీఐలో ఉద్యోగిగా పదవీ విరమణ చేసి ప్రస్తుతం విశాఖపట్నంలో ఉంటున్నారు. వివిధ పత్రికల్లో వీరి కథలు ప్రచురితమయ్యాయి. కొన్ని కథా సంకలనాలలో వీరి కథలు చోటు చేసుకున్నాయి. తొలకరి మొదలైంది. రైతులు ఇత్తులు జల్లుకుని నారుమళ్లు తయారు చేసుకుంటారు. సూరన్న ఇత్తులు బస్తాతో ఇంటికి చేరాడు. సూరన్నను చూసి శశిరమ్మ చెంబుతో నీళ్లందిస్తూ, "ఆ మయేసు 3 దఫాలొచ్చిన్నాడు" అని చెప్పింది. సూరన్న తలపాగా తీసి తువ్వాలు భుజంపై వేసుకుని లుంగి పైకి కట్టి చెంబు అందుకున్నాడు. నాపరాయి పైకెళ్ళి కాళ్ళు కడుగుతూ, "ఆడిపనే అది, ఎన్ని దఫాలైనా వస్తాళ్లే" అని తువ్వాలుతో చేతులు ముఖము తుడుచుకుని కూర్చున్నాడు. సూరన్న అంగటివైపు తొంగి చూశాడు. 2 కొడుకులు బంతితో ఆడుకుంటున్నారు. వాళ్లకోసమే సూరన్న ఆలోచన. వాళ్ళని బడికి పంపాలి. ఊరి బడిలో 5వ తరగతి పూర్తి చేసిన పెద్దోడిని 6వ తరగతిలో చేర్చాలి. 3వ తరగతి చదువుతున్న చిన్నోడిని కూడా మార్చాలి. 3 సార్లు వచ్చి వెళ్ళిన మహేష్కి ఏదో ఒకటి చెప్పాలి. ఆలోచనలు తలలో తిరుగుతూనే ఉన్నాయి. "అయ్యా, ఓ పాలు రామి ఇదిలోకి" అంటూ సూరన్న చేయిపెట్టి లాగాడు పెద్ద కొడుకు రాఘవ. "ఓ 2 నీళ్లు జల్లిపోతాయి" అని పిల్లోడిని వారించి గబగబా చేతిలో ఉన్న నీళ్లు తాగి, "ఏంట్రా నీ గాబరా" అంటూ పిల్లోడితో అంగటికి వెళ్ళాడు. అంగట్లో రేగుతున్న ధూళికి అస్తమిస్తున్న సూర్యకిరణాలు తోడై ఎరుపు రంగు అద్దినట్టు సంధ్య ధూళి హోలీని తలపిస్తోంది. ఆవులు, గేదెలు, ఎద్దులు, పోతులు వరుసకట్టి పొలాల్లోంచి వాటి సాలల్లోకి వెళ్తున్నాయి. యజమానులు, పనోళ్లు వాటిని అనుకరిస్తున్నారు. అలసిన శరీరాలతో రైతులు, కూలీలు ఎండుగడ్డి మోపులతో, పచ్చగడ్డి మోపులతో చేరుకుంటున్నారు. సాయం సంధ్య వేళ పల్లె నిండు కుండవుతున్నది. సరిగ్గా అదే సమయానికి సాయంకాలపు పల్లె సోయగాల్ని ఛిద్రం చేస్తూ, లేగదూడల్ని తరిమేస్తూ, ఆలమందల్ని పరిగెత్తిస్తున్న భయంకరమైన హారను మోగించుకుంటూ దూసుకొచ్చింది మినీ బస్సు. బస్సు ఆగంగానే బిలబిలమంటూ బుల్లి బూట్ల ప్రవాహం వీధిలోకి దూకింది. పరుగు పరుగుని ఇల్లు చేరుకోవటానికి లేగదూడల మల్లె గెంతులేస్తూ వడివడి అడుగుల పరుగులు వీధిలో నృత్యం చేస్తున్నాయి. భుజాలకు బరువైన బ్యాగులు, చేతుల్లో ఖాళీ క్యారేజీలు, నీటి సీసాలతో మిలిటరీ క్యాంపు నుండి విముక్తమైన పిల్ల సైనికుల్లా పరుగులు తీస్తున్నారు పిల్లలు. ఆ కాన్వెంట్ పిల్లల సందడిని తన తండ్రికి చూపించడానికే వీధిలోకి లాక్కొచ్చాడు సూరన్న కొడుకు రాఘవ. "అయ్యా చూడయ్యా, రంగడు, రాజు, రాము, మా నేస్తం అందరూ బస్సు ఎక్కేసి వెళ్ళిపోస్తున్నారు. నానెప్పుడు వెళ్తానయ్యా" అని సూరన్న చెయ్యి లాగుతూ తలపైకెత్తి సమాధానం కోసం తండ్రి ముఖంలోకి చూస్తున్నాడు రాఘవ. "ఎల్దువులే, గమ్మునుండు" అని గదమాయించినాడు సూరన్న తండ్రి. గొంతులో స్పష్టమైన హామీ దొరక్క ఏమీ చేసేది లేక సూరన్న చెయ్యి వదిలేసి, "నేనెళ్తాను" అని రాగాలు తీస్తూ 2 కాళ్ళు డ్రిల్ చేసినట్టు భూమిపై కొట్టుకుంటూ చిందులేస్తున్నాడు రాఘవ. "అమ్మా" అనుకుంటూ ఏడుపు రాగాలు తీసుకుంటూ ఇంట్లోకి పరుగు తీశాడు. "అరేయ్ పెద్దోడా, ఆలకించరా అరేయ్" అని తండ్రి కేకలేస్తున్నా పట్టించుకోకుండా పరుగు తీశాడు కొడుకు. బస్సు రేపిన ధూళి, పొగ సూరన్నను ఊపిరి పీల్చుకొనివ్వలేదు. అనుకోకుండానే తువ్వాలు ముక్కు దగ్గరకు వచ్చేసింది సూరన్నకి. ఇంకా వెలుతురు పోలేదు. సూరన్న తలపైకెత్తి చూశాడు. సూర్యుడు అప్పుడే కొండల్లోకి దూరిపోతున్నాడు. ఆ కొండల వెనకాల కాగడాలు వెలుగుతున్నట్టు ఎర్రని కిరణాలు ఆకాశం వైపుకు పొడుచుకొస్తున్నాయి. సూరన్న తలలో రకరకాల ఆలోచనలు కూడా పొడుస్తున్నాయి. ఏ ఆసరా, బలము లేక ఆలోచనలు వచ్చిపోతున్నాయి. నెమ్మదిగా నడుస్తూ వీధి చివర్లోకి వెళ్ళాడు సూరన్న. బడి కనిపించింది. రోజు చూస్తున్న బడే. అయితే కొడుకు చదువుల కోసం ఆలోచనలు చేస్తున్న సూరన్నకు ఈరోజు బడి ప్రత్యేకంగా కనిపిస్తోంది. 30 ఏళ్ల వెనక్కి వెళ్ళిపోయాడు సూరన్న. ఆ రోజుల్లో చుట్టూ ఉన్న 4-5 గ్రామాలకు ఈ ఒక్కటే బడి. 100 మంది పిల్లలతో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ప్రతి తరగతికి 20 మందికి తగ్గకుండా పిల్లలు. 1, 2, 3 తరగతులకు ఒక మాస్టారు, 4-5 తరగతులకు మరో మాస్టారు ఉండేవారు. 4-5కు చెప్పిన మాస్టారే ప్రధానోపాధ్యాయుడు కూడా. పంతుళ్ళు ఊర్లోనే ఉండేవారు.
ఊర్లో ఉన్నోడల్లా ఎక్కువ సమయం బడిలోనే ఉండేవారు. రాత్రిపూట కూడా బడిలో చదువుకునేవాళ్ళు. మాస్టార్లు అలా చదివించేవారు. బడిని గుడిలా చూసుకునేటోళ్ళు. ఉపాధ్యాయులతో పాటు ఊర్లో వాళ్ళు కూడా బడికి ఇచ్చే ప్రాధాన్యత ఇంకో దానికి ఇచ్చేటోళ్ళు కాదు. పై ఊళ్ళ నుండి కూడా పిల్లలు వచ్చేటోళ్ళు. మాకెంతో గర్వంగా ఉండేది. మా బడికి ఎన్ని మార్పులొచ్చాయో. మా పిల్లప్పుడు బడికి మట్టి గోడలు, పైకప్పు తాటాకులు ఉండేవి. 4 గోడలకు 4 తరగతుల వాళ్ళు కూర్చునేవాళ్ళు. మధ్యలో 2 తాటిమాను స్తంభాలు, స్తంభానికి ఆనుకుని ప్రధానోపాధ్యాయుడు కుర్చీ, టేబులు, ఆయనకు ఎదురుగా 5వ తరగతి పిల్లలు, వారిపైన కాస్త శ్రద్ధ ఎక్కువ ఉంచేవాళ్ళు. 5 తర్వాత మాధ్యమిక పాఠశాల మరో ఊరికెళ్ళాలి. అందుకని వారిపై జాగ్రత్త ఎక్కువగా ఉండేది. ప్రతి సంవత్సరం వర్షాకాలం ముందర ఊరంతా కలిసి పైకప్పు కమ్మలు మార్చేటోళ్ళం. ప్రతి శనివారం ఆవు పేడతో స్కూల్ అంతా అలికేవాళ్ళం. శుభ్రంగా అలికి తుడిచిన తర్వాత సోమవారం బడి ఎంత బాగుండేదో. బడి చుట్టూరా వెదురు బొంగులతో దడికట్టి లోపల పూల మొక్కలు, క్రోటన్స్ మొక్కలు రకరకాల రంగులతో ముచ్చటగా ఉండేది. ఇప్పుడు అప్పటి శ్రద్ధ, పట్టుదల, మాదే అయిన సొంత భావన ఏవీ కనిపించడం లేదు. రకరకాల మార్పులు కళ్ల ముందే జరిగిపోయాయి. బడికి మట్టి గోడలు, తాటాకుపోయి కప్పు పోయి ఎమ్మెల్యే నిధులతో 2 స్లాబ్ గదులొచ్చాయి. ఊరికి కరెంటు రావడంతో స్కూల్లో లాంతర్లు బదులు బల్బులొచ్చాయి. మధ్యాహ్న భోజన పథకాలు, రాత్రి బడులు వచ్చాయి. ఈ బడిలో చదివి పెద్దోళ్ళైనోళ్ళు చాలామంది ఉన్నారు. డాక్టర్లు, మాస్టర్లు, ఇంజనీర్లు, మిలిటరీ వాళ్ళు, పోలీసులు, సన్న చిన్న ఉద్యోగులు ఎంతమందో. అప్పుడు ఈ బడికి ఎంత పేరు, ఎంత ప్రతిష్ట, ఎంతో గర్వంగా ఉండేది. ఎలాంటి బడి అలా అయిపోయింది అని నిట్టూర్చాడు సూరన్న. బడివైపే తదేకంగా చూశాడు. క్లాసులో ఓ లైటు వెలుగు కనిపించింది. మాస్టర్ ఇంకా ఉన్నట్టుందే అనుకొని బడివైపు నడిచాడు సూరన్న. 2 గదులు కనిపిస్తున్నాయి. ఓ గదికి కిటికీలు ఊడిపోయి సగం జారిపోయి ఉన్నాయి. గోడలు వర్షాలకు నాని ముదురాకుపచ్చ మచ్చలు కనిపిస్తున్నాయి. తలుపుకు ద్వారబంధం సరిగ్గా లేక కిందన ఓ రాయి అడ్డుగా పెట్టుకున్నారు, గాలికి పడిపోకుండా. బడి జబ్బుపడి బక్క చిక్కినట్టుంది. ఆ వాతావరణంలోనే ఆ మూలకి ఒక గడ్డి కుప్ప, దానికి దగ్గరలోనే 2 మేకలు కట్టి ఉన్నాయి. నమస్తే మాస్ట్రో అని పలకరించాడు సూరన్న. బాగున్నావా సూరన్నా అని పలకరించారు మాస్టారు. ఏంటి సారో ఇయ్యాల వరకు ఉండిపోనారు అనుమాన ప్రశ్నతో సూరన్న మాట కలిపాడు. ఏముంది సూరన్న, ఏవో లెక్కలు గత 5 సంవత్సరాల నుండి అడ్మిషన్లు తీరుతేనలు ప్రభుత్వం వారు అడిగారు. అన్నీ రాసుకుంటున్నా. పూర్తి లెక్కలు తీసేసరికి చివరికి 4 మిగిలారు, నీ 3వ తరగతి కొడుకుతో కలిపి చెప్పారు మాస్టారు. సరే గాని మీ పెద్దోడికి ఏంటి చేస్తావు అడిగారు మాస్టారు. అదే కదా, ఏంటి చెయ్యాలో బోధపడలేదు. చదువులన్నీ డబ్బు సంచుల్లో ఉన్నాయి. బాలటోళ్ళం ఏటి చేయగలము? పిల్లగాడు ఊర్లోని పిల్లల దుక్కు చూసి మారాన్ చేస్తాన్నాడు అన్నాడు సూరన్న. అంతే సూరన్న, రోజులు మారిపోయాయి. మనం చదువుకున్నట్టు ఇప్పుడు ఉన్నదా? నీవు నేను ఈ స్కూల్లోనే కదా చదివినాము. నాకంటే నీవు 3 క్లాసులు ముందు ఉండేటోడివి. నీవు 5 నుండే ఆపేశావు. నేను పై చదువుకు వెళ్ళాను. నీవు రోజు చూస్తున్న స్కూలే కదా, నీకు తెలవందేముంది అన్నారు మాస్టారు. ఇప్పుడు ఆ బడి ఏకోపాధ్యాయ పాఠశాల. ఇప్పుడు బడికి పిల్లల కొరత వచ్చేసింది. పిల్లల కొరత అంటే ఊళ్ళో పిల్లలు పుట్టడం లేదని కాదు, పుష్కలంగా ఉన్నారు. అయితే వాళ్ళంతా ప్రక్కూరు కాన్వెంట్కి వెళ్ళిపోతున్నారు. పిల్లల లెక్కలు చూస్తూ ఉంటే ఈ మాస్టర్ కూడా ఇంకేదో బడికి వెళ్ళిపోయే ప్రమాదం ఉందని అనుకుంటున్నారు. సూరన్న ఎందుకు వచ్చాడో మాస్టార్కి అర్థమైంది. పిల్లలు ఏమి చేయాలో అడుగుతాడు. మాస్టారి సమాధానం మామూలే, వాళ్ళకి తెలుసు. ఊర్లో ఏం జరుగుతోందో అందరికీ తెలుసు. మొట్టమొదట రామునాయుడు కొడుకుల్ని తీసుకెళ్లి కాన్వెంట్లో పెట్టాడు. అక్కడి నుండి ప్రతి ఏటా స్కూలు ఖాళీ అవడం మొదలైంది. ప్రక్కటూరు కాన్వెంట్లో చేరిపోతున్నారు. చదువుల కోసం 20 కిలోమీటర్లు వెళ్ళొస్తున్నారు. చివరికి కాన్వెంట్ బస్సు కూడా ఊర్లోకి వచ్చేసింది. పిల్లలు ఊర్లో వచ్చిరాని ఇంగ్లీష్ మాట్లాడుతుంటే డాడీ మమ్మీ అంటుంటే తల్లిదండ్రుల్లో కొత్త ఆలోచనలు చుట్టుముడుతున్నాయి. కాన్వెంట్లు చేస్తున్న ప్రచారాలతో 1వ తరగతిలోనే వాళ్ళ పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు అయిపోతారనే ఆశల లోకాల్లోకి వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు. అప్పు చేసైనా ఆస్తులు అమ్మైనా పిల్లల్ని గొప్ప చదువులు చదివించాలనే తాపత్రయం. ఒకరిని చూసి మరొకరు ఇలా ప్రతివారు కష్టంగా ఉన్న కాన్వెంట్ చదువులు అయిపోయి ఇష్టపడుతున్నారు. సూరన్న, కష్టమైనా తప్పదు, ఏదో చెయ్యి. ఈ బడి కూడా మూసేట్టు ఉంది, నాకు బదిలీ చేసేస్తారు అని అసలు విషయం స్పష్టం చేశారు మాస్టారు. సూరన్నకు ఇప్పుడు స్పష్టత వచ్చింది.
ఇక తప్పదనుకుని మాస్టర్ దగ్గర సెలవు తీసుకుని బయలుదేరాడు. సూరన్న, కావలిస్తే నేను కాన్వెంట్ మేనేజర్కి చెప్తాను ఫీజులు తగ్గించమని. అందరితో పాటే మనవును, పిల్లల భవిష్యత్తు ముఖ్యం కదా అని తన కాగితాల పనిలో నిమగ్నమైనారు మాస్టారు. సూరన్న అనేక ఆలోచనలతో బడి నుండి బయటపడ్డాడు. మహేష్ వదలట్లేదు. సూరన్న ఇంటి ముందు నిల్చొని సూరన్న రాకను గమనిస్తున్నాడు. మహేష్ సూరన్నకు దూరపు బంధువు. కాన్వెంట్లో పిఆర్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. చుట్టుప్రక్కల ఊళ్ళు తిరిగి తల్లిదండ్రులను ఒప్పించి కాన్వెంట్లో చేర్చడం మహేష్ ఉద్యోగం. జీతంతో పాటు చేర్పించిన ప్రతి విద్యార్థి దగ్గర కొంత కమిషన్ కూడా మేనేజ్మెంట్ ఇస్తారు. గత 4 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాడు. సూరన్న కోసం 4-5 సార్లు వచ్చాడు, కానీ సూరన్న కలువలేదు. నీకోసం సానాసార్లు వచ్చాను బావా, అప్పచెప్పలేదా అని సూరన్నను పలకరించాడు మహేష్. చెప్పిందిరా, రారా కూకొని మాట్లాడుకుందాము అంటూ ఇంటివైపు నడిచాడు సూరన్న. అనుసరించాడు మహేష్. వీళ్ళొస్తారని తెలిసి 2 ప్లాస్టిక్ కుర్చీలు వాకిట్లో వేసుంచింది శశిరమ్మ. పిల్లలిద్దరూ వాకిట్లో ఆడుకుంటున్నారు. వీళ్ళు రాగానే పెద్ద కొడుకు రాఘవ వీళ్ళ వద్దకు వచ్చి చేరాడు. వాడి స్కూల్ కోసమే మాట్లాడతారని వాడికి తెలుసు. వాడు ఎప్పుడు బస్సు ఎక్కి కాన్వెంట్కి వెళ్ళి ఊరి మిత్రులతో కలిసిపోదామనే ఆతృతతో ఉన్నాడు. చెప్పరా మహేషు అని కుర్చీలో కూర్చుంటూ ఎదురు కుర్చీలో కూర్చోమని చెయ్యి చూపించాడు సూరన్న. అదే బావా, పిల్లల్ని కాన్వెంట్లో ఎట్టాలి కదా, ఏటి సంగతిని అడుగుదామని. కాన్వెంట్ చదువులంతే మాటలా, కాసులు కావాలి కదా. ఒకటికి సంవత్సరానికి కనీసం 50 ఏళ్ళు కావాలి కదా. ఎక్కడి నుంచి తెస్తాంరా మహేషు? అందుకే కాన్వెంట్ పెద్ద ఆయన ఓ సులువు చెప్పినాడు బావా, దాని గురించి మాట్లాడుకోవటానికి రమ్మన్నారు బావా. ఓ పాలు వచ్చి ఆయన ఏడు చెప్తారు చూడవచ్చు కదా బావా. సూరన్నకు సందిగ్ధమే, ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు. అయితే పిల్లల్ని చదివించాలనే ప్రగాఢమైన కోరిక మాత్రం ఉంది. గత 4 ఏళ్ల క్రితం సూరన్న అన్న కూడా ఇదే అవస్థ నుండి బయటపడి ఆయన వాటాలోకి వచ్చిన మడి అమ్మేశాడు. పిల్లల్ని ఇంటర్ పూర్తి చేపించి ఇంజనీరింగ్ చదివించుకున్నాడు. పిల్ల పెళ్లి చేసి ఇక్కడ ఏమీ మిగలలేక పట్టణంలో అపార్ట్మెంట్ వాచ్మెన్గా కుదిరినాడు. అన్న బతుకు ఉదాహరణ సూరన్నకి. సూరన్న ఓ నిశ్చయానికి వచ్చినట్టు, సరే మహేషు, రేపు పెద్ద ఆయన కలుస్తాను, మాట్లాడుకుందాము అంటూ మహేష్తో మాటలు ముగిస్తున్నట్టు కుర్చీలోంచి లేచి నిల్చున్నాడు సూరన్న. మహేష్ కూడా సూరన్న ముఖంలో కొంత భరోసా కనిపించింది. సూరన్నతో పాటు తను నిల్చొని, అయితే బావా, పొద్దునే స్కూల్ బస్సులోనే వెళ్ళిపోదుము, నీవు తయారుగా ఉండు అని చెప్పి, శిశిరప్ప ఎల్లు వస్తాను అని ఇంట్లో ఉన్న శిశిరమ్మకు వినిపించేలా కేకేసి బయలుదేరాడు మహేష్. మహేష్ అటు వెళ్ళాడో లేదో శశిరమ్మ అడుగుతోంది భర్తని. ఏంటి, ఏటి చెప్పినావేంటి? శశిరమ్మకు కూడా ఆందోళనగా ఉంది. సూరన్న మొండోడు, అడ్డంగా ఏంటి చెప్పేస్తాడోననే ఆందోళన, పిల్లల భవిష్యత్తు ఎలాగైనా మంచి చదువులతో చక్కదిద్దాలనే ఆశతో ఆందోళన, సూరన్న ఎక్కడ కాదేనేస్తాడనే భయంతో ఆందోళన. కష్టాలు ఎప్పుడూ ఉన్నాయి. ఆ మడిచెక్క ఉన్నా లేకపోయినా కష్టాలు ఎప్పుడు లేవు. ఆ మడిచెక్క మన బతుకులకి ఆధారమే, కానీ అదొక్కటే ఆధారం కాదు. తాతల నాటి ఆస్తిని పాడు చేయటం భర్తకి ఇష్టం లేదని శశిరమ్మకు తెలుసు. అయినా పిల్లల కోసం మరేం పర్వాలేదయ్యా అని సూరన్నకి చెప్పాలని మొన్నటి నుండి కూడా మనసులోనే అనుకుంటా ఉంది. శశిరమ్మ మనసు అలా కాట్లాడుకుంటూ ఉండడంతో ఆందోళనతో అడిగేసింది, ఏటి చెప్పినావేటి? ఏటి చెబుతాను? ప్రశ్నకు ప్రశ్నతో సూరన్న సుర్రుమన్నాడు. అది కోపం కాదు, తన భయాన్ని కప్పిపుచ్చుకోవటం, తన అసహనాన్ని అణుచుకోవటం, తనలోని అభద్రతా భావాన్ని అణగార్చుకోవటమని శశిరమ్మకి తెలుసు. అయ్యగారు విసిగిపోయినట్టున్నారు అని క్రీగంట చిరునవ్వుతో ఇంట్లోకి వెళ్ళిపోయింది శశిరమ్మ. మహేష్ వీధిలోకి, శశిరమ్మ ఇంట్లోకి వెళ్ళినాక సూరన్న కుర్చీలోనే మళ్ళీ కూలబడ్డాడు. కుర్చీకి వీపు వాల్చి తలను పైకెత్తి ఆకాశం కేసి చూశాడు. నక్షత్రాలు మినుకుమని మెరుస్తున్నాయి. నెలవంక తనని చూసి శశిరమ్మలాగే నవ్వినట్టు కనిపించింది. తను కూడా నవ్వుకున్నాడు. ఏమయ్యా, తిండికి రావా అని ద్వారం దగ్గర నుండే కేకేసింది శశిరమ్మ. తను కూర్చున్న చోటున్న 2 కుర్చీలు 2 చేతులతో పట్టుకుని ఇంట్లోకి వెళ్ళాడు. సూరన్న లోనికెళ్తూనే, పిల్లలు తిన్నారా అని అడిగాడు. అదిగో తినడము తొంగోవడం అయిపోయింది. ఇద్దరూ భోజనాలు పూర్తి చేశారు. మంచం లాగి బొంతపరిచింది. దుప్పటి తలగడ వేసింది. అలా వీధిలోకి వెళ్ళి వస్తానని సూరన్న అడిగితే, మరి ఇప్పుడేమీ రాజకార్యాలు ఎలగబెట్టొద్దులే అంది శశిరమ్మ. అలా అనుమతి రాకపోవడంతో మంచంపై వాలిపోయాడు సూరన్న. మెలకువ పూర్తి చేసుకుని వచ్చి మంచానికి
నడుము దన్ను పెట్టుకుని క్రింద కూర్చుంది శశిరమ్మ. భర్త కాలు నొక్కుంటూ అడిగింది చాలా ప్రశాంతంగా. ఏంటి చేస్తావు? వాళ్ళు ఏటి మాట్లాడతారో చూసి ఆలోచించాలా అన్నాడు సూరన్న కాలు నొక్కటానికి అనువుగా కాళ్ళు జరిపి. ఏదైనా పిల్లల్ని చదివించాలయ్యా అంది బ్రతిమాలుతున్నట్టుగా. "ఉమ్" అంటూ ఇద్దరూ ఒక అభిప్రాయానికి వచ్చారు. కళ్ళు మూతలు పడుతున్నాయి సూరన్నకి. పిల్లల ప్రక్కన శశిరమ్మ కూడా నడుము వాల్చింది. దూరం నుండి కుక్కల అరుపులు వినిపిస్తున్నాయి. ఆ అరుపులు చెవిని పడకుండా కిర్రు కిర్రుమని శబ్దం చేస్తోంది పైన పంక. అలసిన మనసులు ఏ శబ్దాల్ని దరిచేరనీయలేదు. సూరన్నని బంకలా అంటుకునే ఉన్నాడు మహేష్. శశిరమ్మను మళ్లీ జాగ్రత్త పరిచాడు. బావా దిశ చేయగలడు సుమీ అని నొక్కి నొక్కి చెప్పాడు. కాన్వెంట్ బస్సు వచ్చిన టైం అయింది. పిల్లలు బస్సు కోసం వీధిలో వచ్చి చేరుకున్నారు. బస్సు హారన్ వినపడ్డంతో అందరూ రెడీ అయినారు. సూరన్న కూడా వచ్చేశాడు. లుంగి ఇస్త్రీ లాల్చి వేశాడు. బస్సు వచ్చి ఆగింది. పొలోమని పిల్లలు వరదలా బస్సు ఎక్కారు. సీట్లు ఖాళీ లేవు. మహేష్ పిల్లలను సర్ది సూరన్నకు సీటు చేశాడు. మరో 2 రోజుల పిల్లల్ని ఎక్కించుకుని కిక్కిరిసిన బస్సు కాన్వెంట్ గేటు ముందు ఆగింది. పిల్లలందరూ లైన్గా దిగి ఎవరి క్లాసుకు వాళ్ళు వరుసగా వెళ్లిపోయారు. చివరగా సూరన్న మహేష్ దిగారు. సూరన్న కాన్వెంట్కి రావడం ఇదే మొదటిసారి. అందరూ చెప్పగా వినటమే కానీ ఇప్పుడే చూస్తున్నాడు. చాలా పెద్ద గేటు, రాజదర్బారులో ఉంది. గేటు పైన పెద్ద బోర్డు పెద్ద పెద్ద అక్షరాలతో కాన్వెంట్ పేరు చెక్కున్నారు. చూడచక్కని రకరకాల మొక్కలు, పరిసరాలు ఆహ్లాదకరంగా ఉన్నాయి. ఇంగ్లీష్ అక్షరం యు ఆకారంలో ఉంది మొత్తం భవనం. 4 అంతస్తుల్లో అతి సుందరంగా ఉంది. ఇంటర్కు ఒక అంతస్తు, 10 వరకు ఒక అంతస్తు, చిన్న క్లాసులకు ఒక అంతస్తు, దేనికి ఏది కేటాయించారో బోర్డులు కనిపిస్తున్నాయి. ఇంటర్ ర్యాంకులు, 10లో గ్రేడ్లు, మెడికల్ ర్యాంకులు అన్నీ ఈ కాలేజీయే మొదటగా ఉన్నట్టు బోర్డులు బట్టి కనిపిస్తుంది. సూరన్న 2 కళ్ళు చాలటం లేదు. విన్నదానికి, చెప్పిన దానికి, చూసిన దానికి ఒక్కొక్కటి రెట్టింపై కనిపిస్తోంది. సూరన్నకు ఇలాంటి స్కూల్లో నా కొడుకులు చదువుతారా? ఎంత అదృష్టవంతులు! పొలం పోయినా బతుకుపోయినా నా కొడుకులు బాగుపడతారనే విశ్వాసం అమాంతం పెరిగింది సూరన్నకు. బావా చూసినావా అన్న మహేష్ మాటకు బదులుగా ఏమీ అనలేకపోయాడు. మాటలు లేక తల ఊపినాడు. రా రా మా పెద్దాయన దగ్గరికి వెళ్దాము అంటూ డైరెక్టర్ ఉండే గదివైపు వెళ్లారు. ఇక్కడ కూకో అని పైనున్న కుర్చీ చూపించాడు. తను డైరెక్టర్ అనుమతి కోసం లోపలికెళ్ళాడు. సగం వరకు ఎత్తికట్టి లుంగిని క్రింది వరకు జార్చి కుర్చీలో కూర్చున్నాడు. ఇంకా కొంతమంది సందర్శకులు ఉన్నారు. ఫైళ్లు తీసుకుని కొంతమంది వచ్చి వెళ్తున్నారు. ఆఫీసు వాళ్ళు హడావిడిగా తిరుగుతున్నారు. గోడలకు గాంధీ, నెహ్రూ, అంబేద్కర్, వివేకానంద మొదలగు ఫోటోలు ఉన్నాయి. చుట్టూ చూస్తున్న సూరన్నను బంట్రోతు కేకేశాడు. సూరన్న మామూలుగా లుంగి మళ్లీ ఎత్తికట్టబోయాడు. బంట్రోతు వారించి అలాగే ఎల్లు అని సూరన్న లుంగిని ఎత్తికట్టనివ్వలేదు. సరే అని తల ఊపుతూ లోనకు వెళ్ళాడు. లోనకెళ్తూ సూరన్న 2 చేతులతో నమస్కారం చేశాడు. డైరెక్టర్ గారు సూరన్నను చూసి తను కూర్చున్న చక్రాల కుర్చీలోంచి లేచి మరీ రండి రండి సూర్యనారాయణ గారు రండి అని చాలా మర్యాద చేశాడు. సూరన్న ఉబ్బితబ్బిబ్బైనాడు. అది చాలా పెద్ద విశాలమైన గది. చాలా పెద్ద టేబులు, ఓ పక్క గ్లోబు, మరో పక్క పుస్తకాలు. ఓ మూలను విఘ్నేశ్వరుని విగ్రహం, దానికి పూజ చేసినట్టుగా పూలు, పసుపు, కుంకుమ. అదో మాదిరి అగరొత్తుల వాసనతో గది చల్లగా ప్రశాంతంగా ఉంది. మహేష్ 2 చేతులు కట్టుకుని నిల్చునే సూరన్నను గమనిస్తూ ఉన్నాడు. డైరెక్టర్ బెల్ కొట్టి బంట్రోత్కు కాఫీ ఆర్డర్ ఇచ్చాడు. డైరెక్టరు మాట్లాడడం ప్రారంభించారు. సూర్యనారాయణ గారు, మీకు తెలుసు ఈ కాలేజీ అనుబంధంగా కాన్వెంట్ స్థాపించి సుమారు 8 ఏళ్లయింది. పల్లెలోని పిల్లలకు మంచి విజ్ఞానం అందించి వాళ్ళని ఉన్నత హోదాల్లో నిల్చోపెట్టి పల్లెల్ని కూడా పట్టణ స్థాయికి తీసుకెళ్లి మీలాంటి తల్లిదండ్రులు తలెత్తుకుని తిరిగేలాగు చేయటమే మా ప్రధాన ఉద్దేశ్యం. మీకోసం, మీ పిల్లల కోసం మేము పట్టణాలు వదిలి మన గ్రామాల వద్దకు విద్యను తీసుకొచ్చాం. అందుకు మీరంతా ఎంతగానో సహకరిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎంతో మంది డాక్టర్లు, ఇంజనీర్లు తయారయ్యారంటే కేవలం మా విద్యా సంస్థల కృషి. అది మీ కళ్ళ ముందే కనిపిస్తోంది. ఇక్కడ ప్రాథమిక పాఠశాలను చూసిన తర్వాత ప్రాథమిక విద్య ఇక్కడ తక్షణ అవసరంగా గుర్తించి కాన్వెంట్ పెట్టాం. మీ వాళ్ల భూములే కొన్నాం. మీలాంటి రైతులే విద్యా వ్యాప్తికి మాతో సహకరిస్తూ వస్తున్నారు. ఇక్కడ మన పిల్లల కోసం మరో ప్రాజెక్టు ప్రారంభించాం. మన హాస్టల్లో సుమారు మన పిల్లలు ఓ 1000 మంది ఉన్నారు. వాళ్లకు నాణ్యమైన వసతి, భోజనాలు కల్పించే ఉద్దేశంతో అన్ని రకాల కూరగాయలు, పండ్లు, ఇతర పదార్థాలు సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ద్వారా ఉత్పత్తి చేసి వారికి
పౌష్టికాహారం ఇవ్వాలని ఆలోచిస్తున్నాం. మాతో పాటు మీరు ఆలోచించండి. మీకోసం, మీ పిల్లల కోసం మీరు ఆలోచించండి. మీ పొలం 70 సెంట్లు ఉంది. దాని చుట్టుపక్కల పొలాలు కొన్నాం. మధ్యన ఉండిపోయిన మీ చిన్న పొలంలో మీరేమీ చేసుకోలేరు. చుట్టుపక్కల అన్నీ మా అధీనంలోకి వచ్చాయి. మీ పొలం మాకు అమ్మితే అక్కడ రేటు ప్రకారం డబ్బులు ఇస్తాం. లేదా అదే పొలం విలువగల విద్యను మీ పిల్లలకు అందిస్తాం. 10 ఏళ్లు మీ పిల్లలు మా వద్దనే ఉండి చదువుకోవచ్చు. మీ పిల్లలకు ఎలాంటి ఇబ్బంది రానియం. వాళ్ళ బాధ్యత మొత్తం మేము చూసుకుంటాం. కావలిస్తే మీరు కూడా మా వ్యవసాయ క్షేత్రాల్లో పనికి కుదరొచ్చు. మీలాంటి చాలామంది రైతులు భూములు పూలింగ్ చేశాం. కొంతమంది డబ్బులు తీసుకున్నారు. కొంతమంది వారి పిల్లల బాధ్యత మాకు అప్పగించారు. మీరు ఆలోచించండి. ఇష్టమైతే పూలింగ్ అగ్రిమెంట్ పైన సంతకం చేయండి. సంతకం చేసిన నాటి నుండి మీ పిల్లల బాధ్యత మాది. వాళ్ళని మేము దత్తత తీసుకున్నట్టు లెక్క. సరేనా సూర్యనారాయణ గారు? అడిగాడు సూరన్న కళ్ళలోకి సూటిగా చూస్తూ డైరెక్టర్ గారు. సూరన్న చేతులు జోడిస్తూ తల ఊపాడు. మహేష్, డైరెక్టర్ గారు ఒకరినొకరు చూసుకున్నారు. పూలింగ్ సుఖాంతమైందని భావించి నవ్వుకున్నారు. డైరెక్టర్ దగ్గర నుండి సూరన్న, మహేష్ బయటపడ్డారు. బావా పద, వెళ్ళి మేనేజర్ దగ్గర సంతకాలు చేసి పిల్లల దరఖాస్తులు పూర్తి చేసేద్దాం అని ఆఫీసు వైపు నడిచారు ఇద్దరు. వరండాలోంచి నడుస్తూ క్లాస్ రూముల వైపు తొంగి చూస్తూ వెళ్తున్నారు. ఇక మరి మీ పిల్లల్ని చూడక్కర్లేదు బావా. వీళ్ళ భవిష్యత్తు బంగారం అయిపోద్ది. ఇదిగో చూడు, వీళ్ళలాగే ఈ తరగతి గదుల్లో ఫంకా కింద కూర్చొని చదువుతారు అని చెప్పాడు. మహేష్ ఆఫీసులోకి వెళ్ళి మేనేజర్ని పరిచయం చేశాడు. నమస్కారాలు, ప్రతి నమస్కారాలు చేసుకున్నారు. సార్, డైరెక్టర్ గారు చెప్పారు, మా బావ ఫైల్ తయారు చేయమన్నారు. అగ్రిమెంట్ చెయ్యాలి, దరఖాస్తులు నింపాలి. మేనేజర్తో చెప్పాడు మహేష్. బావగారు ఏ కేటగిరీ మహేష్? పూలింగా, సేలింగా, జనరలా, రిజర్వ్డా అడిగారు మేనేజర్. సార్, మా బావ పూలింగ్ కేటగిరీ. 2 పిల్లలు, ఒకడు 6వ తరగతి, రెండోవాడు 3వ తరగతి. రేపటి నుంచి వచ్చేస్తారు అని చెప్పాడు. సంతకాలన్నీ చేయించుకున్నారు. మరేం పర్వాలేదండి, మీ పిల్లలు ఖచ్చితంగా వృద్ధిలోకి వస్తారు, మాది హామీ అని మేనేజర్ భరోసా ఇచ్చారు. సూరన్నకు చెప్పలేనంత ఆనందమే, కానీ భూమి పోయిందనే బాధ మాత్రం ఎక్కడో గుండె లోతుల్లో ఉండి ఆనందాన్ని బయటకు రానియట్లేదు. వెళ్తాను, మీ అప్ప చూస్తుంటుంది అని మహేష్తో చెప్పి బయలుదేరాడు సూరన్న. మహేష్ గేటు వరకు సాగనంపాడు. మళ్లీ ధైర్యం చెప్పాడు. నేనుంటాను కదా, ఏమీ అధైర్యపడకు అని చెప్పాడు. అంతా మంచి జరుగుతుంది, నేను చూసుకుంటాను అని మరోసారి భరోసా ఇచ్చాడు మహేష్. సూరన్న ఊరు చేరేసరికి 3 గంటలు దాటిపోయింది. సూరన్న ఇంటి దగ్గరికి వచ్చేసరికి స్కూల్ మాస్టర్ అటువైపు నుండి వస్తున్నారు. ఆయన వెనక ఓ 10 మందిలా ఊరు వాళ్ళు నడుస్తున్నారు. వాళ్ల వెంట సైకిల్ బండి వస్తోంది. ఆ బండిపైన సామాన్లు కనిపిస్తున్నాయి. ట్రంక్ పెట్టెలు, ఒక బీరువా, కుర్చీ, టేబుల్, బ్లాక్ బోర్డు మొదలైన సామాను. సూరన్నను చూసి మాస్టర్ ఆగారు. ఇంకా మీ ఇంటికే వెళ్దాం అనుకుంటున్నాను. నాకు మహేష్ ఫోన్ చేశాడు. మీ పిల్లల టీసీలు ఇమ్మన్నాడు. ఇవిగో అంటూ సూరన్న చేతికి కొన్ని కాగితాలు ఇచ్చారు మాస్టారు. మాస్టారికి సూరన్న నమస్కారం చేస్తూ తనిచ్చిన సర్టిఫికేట్లు అందుకున్నాడు. మాస్టారు వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. మనం అనుకున్నట్లే అయింది సూరన్న, బడి మూతబడింది, అయిపోయింది. ఈ ఊరితో రుణం తీరిపోయింది సూరన్న. 0 స్ట్రెంత్. నన్ను బదిలీ చేసినారు. ఇదిగో ఈ సామాన్లతో వెళ్ళిపోతున్నాను. పాత సామానంతా పూలింగ్ చేస్తున్నారు అన్నారు మాస్టారు. మాస్టారి ముఖంలో బాధ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అవును, మన బడి పూలింగ్ అయింది, నా మడి పూలింగ్ అయింది, నా పిల్లలు పూలింగ్ అయ్యారు. రేపటి నుండి నా కష్టమూ పూలింగ్ అవుతుంది. అంతా పూలింగ్ అని మనసులోనే అనుకుంటూ తన 2 చేతుల్ని మాస్టారి చేతుల్లో పెట్టి కృతజ్ఞతగా కళ్ళ నీళ్లు నింపుకున్నాడు సూరన్న. పిల్లలు పరుగున వచ్చి సూరన్న నడుం చుట్టేశారు. ద్వారం దగ్గర నుండి శశిరమ్మ చూస్తోంది. మాస్టార్ వెనుక నడిచిన ఊరివారు నిశ్చేష్టులై చూస్తున్నారు. అందరూ భారమైన మనస్సులతో ఉన్నారు. మాస్టార్ కదిలారు. అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం లేక చిక్కి శల్యమైన దేహాన్ని మోసుకెళ్తున్నట్టు ఆ సైకిల్ బండి మాస్టార్ వెంట కదిలింది. మీరింతవరకు పూలింగ్ కథ విన్నారు. రచన శ్రీ బొడ్డ కూర్మారావు, వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ ఉత్తరాంధ్ర సాహిత్య సాంస్కృతిక మాసపత్రిక డిసెంబర్ 2019వ తేదీ సంచికలో ప్రచురితమైంది. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా
మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి